హల్లెలూయా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుకక నా ఎడల వాత్సల్యము చూపి, సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుకక నా ఎడల వాత్సల్యము చూపి, ఒంటరిగా నన్ను ఎన్నడు విడవక, వేదనలో నన్ను దాటి వెళ్ళక, ఒంటరిగా నన్ను ఎన్నడు విడవక, వేదనలో నన్ను దాటి వెళ్ళక, తల్లి వలే ఒడిలో లాలించువాడవు, తీరని నీ రుణం వివరింపనా తరము, తీరని నీ రుణము వివరింపతరము. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహా పరిశుద్ధుడా, ఆరాధనకు యోగుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలు అనిపిస్తుంది. మన దేవుడు యేసయ్య కనికరించే దేవుడు, కనికరపడే దేవుడు, మన మీద కనికరపడే దేవుడు. ఒకసారి యేసయ్య ఒకసారికి వచ్చాడనమాట. వస్తే ఈ జనసమూహం ఆయన వెనకాల వచ్చారన్నమాట, ఆయన మాటలు వింటాకి. ఇప్పుడు యేసయ్య ఎక్కడికన్నా వస్తే ఆయన మాటలు వింటాకి తండాలుగా వచ్చేవాళ్ళు, జనం వచ్చేవాళ్ళు అంటారు. అప్పుడు అందరూ వచ్చాక ఒక కొండ స్థలం చూసి, అక్కడ ఖాళీ స్థలం చూసి అక్కడ కొండ మీద కూర్చుని బోధించాడంటే. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయినాయి. 3 రోజులు ఉపవాసం పెట్టాడనమాట. 3 రోజులు అయినా కానీ ఆయన మాటలు విన్నారు. ఆహారం లేదు. ఆహారం గుర్తుకు రావాలి వాళ్ళకి. ఈ మాటలు మరి వేసే దేవుడి మాటలు అంతా తీగా ఉంటాయి అన్నమాట, ఆశీర్వాదంగా ఉంటాయి. వేసే మాటలు చెబితే అమృతంగా ఉంటాయి అన్నమాట. ఆ యజ్ఞాపురాల 3వ రోజు అయింది. 3వ రోజు అయ్యేటప్పటికి ఇక ముగించేసాడు. ముగించినాక అలా ఈ శిష్యులు ఏమంటున్నారో, నీవు ముగించేతే వీళ్ళు అలా ఇళ్ళకెళ్ళి ఎవరు పడతారో పంపించేద్దాము అని అంటారు ఈ శిష్యులు. దేవుడు అంటాడు, యేసయ్య కాదు, వీళ్ళకి మీరే భోజనం పెట్టాలి అంటాడు. అయ్యో మా దగ్గర ఏమీ లేదయ్యా బాబు, మా దగ్గర ఏమీ లేదు, ఇలా పెట్టాలంటే కూర్చుని కాసిన సాలం, మా దగ్గర ఏమీ లేవు అని చెబుతుంటే ఆయన కాదు మీరే పెట్టాలి. వీళ్ళు అలా చూసి నేను కరికిరపడ్డా. వాళ్ళు దారిలో ఉపవాసం దాని మీద దారిలో మోర్చిపోతారేమో వెళ్ళేటప్పుడు.
అందుకని వాళ్ళకి మీరే ఆహారం పెట్టాలి అని చెప్పాడు. చెబితే వాళ్ళకి పెడతాకి మా దగ్గర ఏమీ లేదు, చాలా రొట్టెలు కావాలి పెట్టాలంటే, అంటే మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే అందులో ఒక కుర్రోడు లేచాడు. కుర్రోడు లేచి, యేసయ్య నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. అనేటప్పటికి వీళ్ళు అంటారు, వాళ్ళు మటుకు పక్కన వాళ్ళు అంటారా, ఓయ్ ఏంట్రా ఊరుక నువ్వు, వాళ్ళు అన్ని రొట్టెల గురించి మాట్లాడుకుంటే నువ్వు 5 రొట్టెలు 2 చేపలు అంటావేంటి, ఊరిక కూర్చో అంటున్నారు, కూర్చోబెడుతున్నారు అతన్ని. ఇప్పుడు అట్టగే అట్లా అణిసివేసే వాళ్ళు ఉంటారన్నమాట. అణిసివేసే వాళ్ళు ఉంటారు, వేసే దగ్గరికి వెళ్ళకుండా అణిసివేసే వాళ్ళు ఉంటారు. ఆ దేవుడే దొరికాడా మీకు, ఆ దేవుడు మన దేవుడు కాదు, తెల్లవాళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, మనకి దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళు ఉన్నారు అని అంటారు. మన దేవుళ్ళు దేవతలు అన్న వాళ్ళు మనకు మంచి అయితే మనం ఎందుకు వెళ్తాం, నిజదేవుడి దగ్గరికి వెళ్తామా, వెళ్ళం. వాళ్ళు ఏంటంటే కూర్చుని విగ్రహాలుగా కూర్చుని వాళ్ళ దగ్గరికి మనం రప్పించుకుని మన దగ్గర ఉన్న అంతా దోసుకుంటారన్నమాట. మనుషులు దోసుకుంటారు, వీళ్ళు ఎట్లా దోసుకుంటారు, ఏదో కొండ మీద దేవుడు ఉన్నాడని నిలువు దోపిడి కింద దోపిడికు ఏమి లేకుండా గుండుకు ఆడ కొట్టించి పంపిస్తారు మళ్ళీ. అట్లాంటి ఇది మనం చేయకూడదు, ఆ శాపం పొందుకుంటాం, అట్లాంటివి చేయకూడదు. నిజ దేవుడు ఆ గుండు తల ఏం చేసుకుంటాడు, దేవుడు తల ఏం చేసుకుంటాడండి, తల ఏం చేసుకుంటాడు, తల ఇంటికి ఇస్తారేంటి మరి, ఇది ఎక్కడో ఇదో నాకు తెలీదు. పెద్దలు పెట్టింది పారిప్రాయం అదే ఆశ్రయిస్తూ జీవిస్తారన్నమాట. అట్లా మనం జీవించకూడదు. అప్పుడు పెద్దలేదో అన్నారు, పెట్టారు, ఆ రీతిగా అక్కడ పాలయ్యారు. ఇప్పుడు అంతా తెలుసు, చదువుకున్నారు, మేధావులు ఉన్నారు, అన్నీ ఉన్నారు, నిజదేవుడు ఎవరో తెలిసినాక మనం నమ్మకపోతే ఎట్లా, ఆయన నమ్మడించకపోతే, తెలియనప్పుడు ఏమవుతుందన్నా ఆయన నమ్మకపోతే అదొక ఇది మాకు తెలవదులే అనుకోవచ్చు. తెలిసినాక ఆయన నమ్ముకోకుండా మేము వ్యర్థంగానే జీవిస్తాం, వ్యర్థమైన వాటిని పూజిస్తాం, వ్యర్థంగానే ఉంటామంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ప్రతి మానవుడు అన్నవాడు దేవుడు సొత్తు. దేవుడు నేల మట్టితో తీసి తన స్వరూపంలో చేసుకున్నాడన్నమాట. దేవుడు అన్నవాడు మన స్వరూపంలోనే ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం దేవుడు అలాగే ఉన్నాడు. అంతేగాని 4 కాళ్ళు 4 చేతులు 4 తలలో కలిగి లేడు. కొండ మీద వాటి మీద కూర్చునే వాడు కాదు. మన ఉదయం అంతరంగంలో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మన దగ్గరుండి మన యోగక్షేమాలు ఎరిగి తెలుసుకుని కాపాడేవాడు. ఊరుక అని ఆ బుడ్డోడిని కూర్చోబెట్టేస్తున్నారన్నమాట. కూర్చోబెట్టేస్తుంటే ఆ బుడ్డోడు ఇంకా లేచి అంటుంటే అన్నమాట యేసయ్య అన్నాడు. యేసయ్యని ఆ బుడ్డోడిని తీసుకురండిట్టు అంటే అప్పుడు తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అప్పుడు బుడ్డోడు అన్నాడు, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి యేసయ్యా అని చెప్పి. ఆ బుడ్డోడికి ఏంటి, ఈ ఉపాసకుడికి ఎలమటి వచ్చాడు కదా దేవుని మాటలు ఇంటకి, వాళ్ళ అమ్మ ఏదో రొట్టెలు చేపలు కట్టిందన్నమాట. ఏదో తింటాడులే మధ్యలో అని కట్టి ఉంటుంది. ఈ కుర్రోడేమో ఆ మాటలో పడి ఈ తినకుంటే ఏసైకి ఇస్తానంటున్నాడు ఈ రొట్టెలు. తనంటే వీళ్ళేమో ఊరుకోరా ఎస్ఐ ఎక్కడా నువ్వెక్కడా ఊరుకోరు 5 రొట్టెలు అంటామేంటి అంటారన్నమాట.
ఏదైనా యేసయ్య చేతిలోకి వెళ్తే ఆశీర్వాదం ఉంటుంది. అది మన చేతిలో ఉంటే ఆశీర్వాదం ఉండదు. యేసయ్య చేతిలో ఉంటే ఆశీర్వాదం. అప్పుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని యేసయ్య వాటిని జనాన్ని పచ్చిక మీద కూర్చోమని 50 మందిగా కూర్చోబెట్టుమని చెప్పి కూర్చోబెట్టాడు అన్నమాట. కూర్చోమని అప్పుడు ఆ రొట్టెలు ఆస్వాదించి శిష్యులకి ఇచ్చాడనమాట వడ్డించమని. అప్పుడు వాళ్ళందరూ తినగా ఎందరో 5,000 మంది పురుషులు అని ఉంది. ఇంకా పిల్లలు స్త్రీలు వాళ్ళ గురించి రాయలే. వాళ్ళు ఎంతమంది ఉంటారో మరి. పురుషులే 5,000 మంది ఉన్నారంట. ఈ 5,000 మంది తిని తృప్తి పొందినాక ఆ మిగిలిన ముక్కలు గంపలకి ఎత్తారంట. 5 గంపలకి ఎత్తారంట. 5 గంపలకి ఎత్తారంట. దేవుడి ఆశీర్వాదం మన చేతిలో ఏదన్నా ఉందనుకో అది యేసయ్య చేతిలో పెట్టాలి, తీసుకెళ్ళి పెట్టాలి. మనలో మన దగ్గర ఉంటే మన దగ్గర ఏముండదు. అది యేసయ్య చేతిలోకి వెళ్తే ఆశీర్వాదంగా మారుతుంది అన్నమాట. యేసయ్య చేతిలోకి వెళ్ళాలి మనం. అంతేగాని యేసయ్య చేతిలోకి వెళ్ళకుండా నేను పైపడిని ఉంటాను, పై భక్తి చేస్తాను అంటే కుదరదు. యేసయ్య దగ్గరతో యేసయ్య ఆశీర్వాదం పొందుకోవాలంటే యేసయ్యతో ఉండాలి, యేసయ్యతో సహజమని చేయాలి, ఆయన ఎత్తుకొని జీవించాలి, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈ రొట్టెలు కుర్రాడు ఇచ్చినప్పుడు ఆశీర్వదించి 5,000 మందికి ఎట్ట పెట్టాడో అట్టాగే యేసయ్య దీవెనలు మనల్ని దీవిస్తాడనమాట. కొరత లేకుండా దీవిస్తాడు. మనకి దీవెన ఆశీర్వాదం రావాలంటే యేసయ్యని మనం ఇంటికి చేర్చుకున్న బిడ్డలుగా ఉండాలన్నమాట. అట్లా ఉండాలి. అంతేగాని మనం ఏదో వెళ్ళిపోతున్నాము చర్చికి చాలే అనుకుంటే కుదరదు. నువ్వు రక్షణ పొంది బాప్టిజం పొంది దేవుడితో సహజం చేసుకుంటూ ఆయనలో ఆత్మీయంగా ముందుకు సాగామనుకో ఆయన ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి అన్నమాట. ఆశీర్వదిస్తాడు. అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్తే ఈ కుర్రాడు రొట్టెలు యేసయ్య చేతికిస్తే ఎలా ఆస్వాదించి మరి అందరికీ 5,000 మందికి పంచిపెట్టాడు. అట్లాగే యేసయ్య చేతిలోకి వెళ్తే ఆశీర్వాదం. అది యేసయ్య చేతిలోకి వెళ్ళని చేపు మనకు ఆశీర్వాదం ఉండదు. యేసయ్య చేతిలోకి వెళ్ళాలి. యేసయ్య అప్పుడు ఆస్వాదించి మనకి వడ్డిస్తారన్నమాట. అట్లాగే యేసయ్య కార్యాలు మనం పొందుకోవాలి, యేసయ్య ఆశీర్వాదం పొందుకోవాలి. అంతేగాని యేసయ్యతో ఇల్లు వస్తున్నాంలే ప్రార్థన ఏం చేసుకుంటా ఆ యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం దూరంగా ఉండి వచ్చేస్తున్నాం అనుకో నీకే ఆశీర్వాదం ఉండదు. వెళ్ళామనుకో వెళ్ళి ఆరాధన చేస్తూ ధైర్యంతో ప్రార్థన చేసి చూపించుకొని అన్ని విషయాల్లో మనం పరిచర్యలు అన్నింటిలో పాల్పొంది ఆయనతో మనం జీవించాలన్నమాట. ఆయన కార్యాల్లో పాల్పొందాలి. పాల్పొంది బిడ్డలుగా మనం ఉంటే అప్పుడు దేవుడి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి అన్నమాట. అలాంటి జీవితం మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడిని ఆహ్వానించే బిడ్డలుగా ఉండాలి, దేవుని చేర్చుకునే బిడ్డలుగా ఉండాలి. ఈ కుర్రాడు 5 రొట్టెలు ఎలా ఇచ్చాడో యేసయ్య చేతికి అలాగే ఏదన్నా ఉంటే యేసయ్య చేతికి ఇవ్వాలి. మనం ఇస్తే అప్పుడు అది 100 ఫలం పొందుతామన్నమాట. అది మన దగ్గర ఉంటే ఏ ఫలం ఉండదు. అది యేసయ్య చేతిలోకి వెళ్ళిందనుకో అది ఆశీర్వాదంగా మారుతుంది అన్నమాట. అట్లాగా యేసయ్య చేతిలోకి వెళ్ళి ఆశీర్వాదంగా మారే జీవితం మనం చేద్దాము. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించుగాక. దేవుడి వాక్యం దీవించగాక. ఆమేన్.